ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలపు 3వ దినపు ధ్యానములోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ 3వ దినం మనం ధ్యానించేటువంటి అంశము గాడ్స్ మర్సీ ఈజ్ గ్రేటర్. దేవుని దయ ఎంతో గొప్పది అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దయ ఎంతో గొప్పది అనే అంశము ఈ 3వ దినము ధ్యానిస్తుండగా వాక్యం వినుచున్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపి బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయ ఎంతో గొప్పది అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ఆయన పేరే దయామయుడు, ఆయన కరుణామయుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు అని ఆయన్ని మనం పిలుస్తూ కొనియాడుతూ ఉంటాం. దావీదు కీర్తనలో 103వ కీర్తన 8వ వచనంలో ఆయన ఈ రీతిగా రాస్తున్నాడు: యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు, దీర్ఘశాంతము గలవాడు, కృపా సమృద్ధి గలవాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు అనే మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన దయ ఎంతో గొప్పది అనగా గాడ్స్ మర్సీ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ పాస్ట్. మన గత జీవితము కంటే దేవుని దయ చాలా గొప్పది. గ్రేటర్ దెన్ యువర్ గిల్ట్. నీ అపరాధ భావము కంటే దేవుని కృప ఎంతో గొప్పది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ యువర్ సిన్. నీ పాపము కంటే గొప్పది. దేవుని దయ నీ పాత జీవితము కన్నా గొప్పది. దేవుని దయ నీ అపరాధము కంటే గొప్పది. దేవుని దయ నీ పాప జీవితము కంటే కూడా గొప్పది అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. అందుకే పరిశుద్ధ పౌలు రాస్తాడు ఏంటంటే, పాపము ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అంతకంటే ఎక్కువ విస్తరిస్తుంది అని ఆయన రాస్తూ ఉన్నాడు. నీ పాత జీవితము, నీ యొక్క అపరాధ భావము, నీ యొక్క పాపము సమస్తము కంటే దేవుని కృప గొప్పది. గాడ్స్ మర్సీ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ సిన్. మన పాపము కంటే ఆయన దయ గొప్పది. కాబట్టి మనం ఇంకా బలహీనతల్లో ఉన్న, పాపములో ఉన్న, దేవుడు మన ఎడల దయా హృదయం గలవాడై ఉన్నాడు. గాడ్స్ మర్సీ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ షేమ్. మన అవమానము కంటే కూడా దేవుని యొక్క దయ గొప్పది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవమాన భారముతో ఉన్నావా? అపరాధ భావముతో ఉన్నావా? పాత జీవితంలోనే ఉన్నావా? నీవు ఇంకా పాపములోనే ఉన్నావా? ఆయన దయ గొప్పది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్స్ మర్సీ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ ఫెయిల్యూర్స్. నీ జీవితంలో అనేక సార్లు ఓడిపోయావా? పతనమైపోయావా? భయపడకండి. అనేక సార్లు మనము ఓడిపోయినా దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు. దేవుని దయ మనల్ని విడిచిపెట్టదు. ఆయన దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దావీదు కీర్తనలో రాస్తున్న మాట, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయగల దేవుడు. మన ఎడల ఆయన దయ విస్తరింపజేస్తూ ఉంది. నువ్వు అనేకమైన విషయాల్లో, నీతిగల జీవితంలో, భక్తిగల జీవితంలో, విశ్వాస జీవితంలో నీవు ఓడిపోయావా? ఇంకా అనేకమైన అంశాల్లో గనక నీవు ఓడిపోయావా? నీ ఓటముల కంటే ఆయన దయ గొప్పది.
నీ అపరాధము కంటే ఆయన ఆయన దయ గొప్పది. నీ పాపము కంటే ఆయన దయ గొప్పది. దయగల దేవుడు ఆయన. అందుకే దయగల మా తండ్రి, కృపగల దేవా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ మడల కాలంలో దయగల దేవుని సన్నిధిలో మనము ఉన్నాం. ఆయన వాక్యం వినుచున్న బిడ్డలందరికీ ఆయన దయ విస్తరింపబడుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీవు అవమానముతో ఉన్నావా? నీ అవమానము కంటే కూడా ఆయన దయ గొప్పది. అనేక సార్లు జీవితంలో ఓడిపోయి అవమాన భారంతో గనక నీవు ఉంటే, అనేక విషయాల్లో విశ్వాస జీవితంలో తొలగిపోయి నీవు అవమాన భారముతో గనక ఉంటే, నువ్వు ఇంకా పాత జీవితంలో ఉంటే, దేవుని దయ నీ పాత జీవితము కంటే గొప్పది. ఎందుకంటే కల్వరి సిలువలో దేవుడు, గాడ్స్ మర్సీ వాజ్ ప్రూవెన్ ఆన్ ద క్రాస్. సిలువ మీద నుండి దేవుని దయ లోకానికి వెల్లడి చేయబడ్డది. దేవుని దయ లోకానికి వ్యక్తపరచబడింది, బయలుపరచబడింది. ఆయన చంపే వారి ఎడల సైతము ఆయన దయ కల్వరి సిలువ మీద దేవుడు ఆయన చూపించిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ దేవుని దయకు పాత్రుడైనటువంటి సన్నివేశము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిలువ మీద నుండి, సిలువ యొద్ద దేవుని దయ లోకానికి అది పూర్తిగా అది బయలుపరచబడింది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దయగల దేవుని సంరక్షణలో, విశ్వాస జీవితంలో సాగుతున్నటువంటి మానవాళికి ఇంకా ఆయన దయ, ఆయన కృప, ఆయన దీర్ఘశాంతము మన కొరకు వేచి ఉన్నది అని, నీవు ఆయన దయకు పాత్రుడవు కావాలని, ఆయన తట్టు తిరగాలని ప్రభు పిలుపునిస్తున్నాడు. అవమానంతో ముందుకు రాలేకపోతున్నావా? దేవుని యొద్దకు రాలేకపోతున్నావా? పాపమును బట్టి ముందుకు రాలేకపోతున్నావా? దేవుని యొద్దకు రాలేకపోతున్నావా? నీవు ఓటమిని బట్టి లేవలేకపోతున్నావా? తిరిగి ఆయన చెంతకు రాలేకపోతున్నావా? నీ పాప జీవితము, నీ పాత జీవితము, యువర్ పాస్ట్ ఈజ్ మర్సీ ఈజ్ గ్రేటర్ దెన్ యువర్ పాస్ట్. God's mercy is greater than your failure. God's mercy is greater than your shame. God's mercy is greater than your sin. నీ పాపము కంటే గొప్పది, నీ యొక్క అవమానము కంటే గొప్పది, నీ ఓటమి కంటే గొప్పది, నీ పాత జీవితము కంటే దేవుని దయ గొప్పది. ఆయన సిలువ యొద్ద మరి ఒక్కసారి దేవుడు తన దయను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కల్వరి సిలువలో ఆయన దయ బహిర్గతపరచబడింది. ఆయన దయ లోకానికి అందించబడింది. ఆయన ఎప్పుడు మారే దేవుడు కాదు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. కృపా సమృద్ధి గలవాడు అని ఆయన కీర్తనలో రాస్తున్న విషయము, దీర్ఘశాంతుడు అని కీర్తనలో రాస్తున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన దేవుడు కోపగుండి కాదు. నీ మీద కోపము, రౌద్రము, ఆయన యొక్క కోపానికి నీవు, కోపాగ్ని జ్వాలలకి నీవు మాడి బూడిదైపోయేవాడు కాదు. ఎంత పాపినైనను ఆయన తిరిగి పిలుస్తున్నాడు. ఈ జీవితంలో అవమాన భారంతోనే ఉన్నా ఆయన పిలుస్తున్నాడు. అనేక సార్లు నీవు ఆయన నమ్మించి మోసగించిన ఆయన దయ నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుని నమ్మకాన్ని నువ్వు అనేక సార్లు పోగొట్టుకున్నా ఆయన దయ నీకుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి దయను కోల్పోయి లోకము వైపు వెళ్ళి ఆయన జీవితాన్ని పాడు చేసుకున్న దయగల హస్తములు కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాయి. దేవుని ప్రియమైన బిడ్డ, నిన్నెవరు చేర్చుకోవట్లేదా? నిన్నెవరు అవమానంలో గురి అయినటువంటి నిన్ను హేళన చేస్తున్నారా? పట్టించుకోవట్లేదా? ఆయన దయగల దేవుడు ఈ ప్రత్యేకమైన మండల కాలంలో ఆయన చేతులు నీ కొరకు దయగల హస్తములు చాచి ఉన్నాడు. ఆయన దయకు పాత్రులై ఆయన సేవకులుగా, బిడ్డలుగా జీవించుటకు ప్రభు తన కృప దయచేయును గాక. ప్రార్థన చేస్తాం.
మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీవు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. వాక్యం విని బిడ్డలందరికీ నీ దయ, నీ కృపను విస్తరింపజేసి పరలోక దేవుని చేత నింపి నడిపించి మీరు మహిమ పొందుమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.